హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన డైలీ రొటీన్లో భాగంగా ఎగ్స్ పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాను లంచ్ బాక్స్లోకి. సో నేను ఎగ్స్ బాయిలింగ్కి పెట్టేస్తున్నా. ఈ బాయిలర్లో పెట్టుకుంటే నాకు టైం కలిసి వస్తుంది. ఇది ఒక 10 minutesలో అయిపోతుంది. ఈలోపు నేను ఆనియన్స్ కట్ చేసుకొని చింతపండు నానబెట్టుకుంటాను. ఇందులో వాటర్ పోయాలి. ఇందులో నేను వాటర్ పోస్తున్నాను. మెజరింగ్ కప్తోనే పోయాలని ఏం లేదండి. ఇది మెజరింగ్ కప్ ఇచ్చాడు కానీ అది సరిపోవటం లేదు ఆ వాటరు. సో నేను కింద పడకుండా, ఆ ప్లేట్లోంచి కింద పడకుండా ఎంత వాటర్ పడితే అంత వేస్తున్నా. అలా అయితేనే సరిపోతుంది, లేకపోతే ఒక్కొక్కసారి గుడ్డు మాడిపోతుంది. సో నేను ఆన్ చేసేసాను. అదొక 10 minutesలో అయిపోద్ది. ఈలోపు నేను ఆనియన్స్ కట్ చేసుకుంటాను. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయండి. నేను పీల్ చేసేసుకొని ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకున్నాను. ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకుంటాకి కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసుకొని ఈ ఎగ్స్ అన్ని ఇందులో ఫ్రై చేసేసుకుందాం. మరీ బాగా అయిపోయిన అవసరం లేదు, జస్ట్ ఇలా ఉంటే చాలు. ఇలా అవుతే చాలు. ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్స్ వేసేసుకున్నా. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకుందాం. ఇందాక ఓన్లీ ఎగ్స్ వరకే సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు పులుసుకు సరిపడా సాల్ట్ వేసేస్తాను. అన్నిసార్లు వేసాను అనుకోకండి, అందులో స్పూన్ చిన్నది పెడతాను ఎక్కువ పడకుండా ఉండడానికి. టమాటోస్ కూడా యాడ్ చేసేస్తా. పసుపు, జీలకర్ర పొడి కొంచెం 1/2 స్పూన్, చిన్న స్పూన్ వేస్తున్నా. కారం, అన్నీ వేస్తాను కదా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెడతాను, టమాటోస్ ఆనియన్స్ మగ్గిపోతాకి. సిమ్లో పెట్టి ఒక 2-3 minutes మూత పెట్టేస్తాను. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా,
ఇప్పుడు చింతపండు పులుసు పోసేస్తా. కొంతమంది ఎగ్స్ తో పాటే చింతపండు పులుసు పోసేస్తారు కదా, ఎగ్స్ హార్డ్ అయిపోతాయని నేను అలా వేయనండి. ముందు ఆనియన్స్ లో చింతపండు పులుసు వేసేస్తా. కొన్ని వాటర్, ఇది నేను పులుసులో కాంబినేషన్ కి ముద్దపప్పు చేశాను, ఆ వాటర్ ని కొంచెం యాడ్ చేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 5 minutes మరిగే వరకు ఉంచేస్తాం. పులుసు మరిగిపోయింది కదా, ఆయిల్ సపరేట్ అయిపోతుంది. స్మెల్తోనే తెలిసిపోతుందండి పులుసు మరిగిపోయింది అని. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర కరివేపాకు ఉంది, నేను అదే వేస్తున్నా. ఒక 1 minute, అంతకన్నా ఎక్కువ ఉంచొద్దు. ఎగ్స్ వేసిన తర్వాత 1 minute అలా ఉంచేసి కట్టేసేయచ్చు. నేను 1 minute ఉంచానండి, ఇంకా కట్టేస్తున్నా.